भाई आपका नाम? मेरा नाम मोहम्मद सलीम है। सलीम भाई, आपको राम गोपाल वर्मा पहचानते हैं? जी हाँ, पहचानता हूँ, तेलुगु में भी एक्टर है ना। एक्टर नहीं, डायरेक्टर डायरेक्टर। डायरेक्टर, आओ सॉरी, डायरेक्टर है। पहचानता हूँ, कभी कभी आते रहते, कभी कभी तेलुगु मूवी पे थिएटर पे गया तो देखते रहता हूँ उनको। अच्छा अच्छा अच्छा। जी हाँ। अच्छा उन्होंने केसीआर बारे में एक पिक्चर निकाल रहे, केसीआर बोल के, टाइगर टाइगर मूवी नेम टाइगर। टाइगर। हाँ, आपका ओपिनियन क्या है इसमें मूवी का? अगर केसीआर सर के बारे में अगर निकाले तो मेरे ख्याल से तो वो फिल्म हिट ही होंगी। क्यों तो कैसा हिट होता है जी? हैदराबाद में जो इतना अच्छा काम करते आ रहे, हाँ अपन को सब सहूलत दे रहे, हाँ हर चीज़ की सहूलत है। हाँ चाहे शादी रहो, चाहे गरीब की शादी रहो, हर चीज़ से शायद हाँ। अपन को क्या है सहूलत दे रहे। इसलिए क्या है, केसीआर साहब के अगर बारे में अगर निकालेंगे हाँ। तो फिल्म फ्लॉप हो ही नहीं सकती, हिट हो जाती, सुपर हिट भी हो सकती मेरे ख्याल से, अंदाज़ा। अच्छा, केसीआर के लिए हिट होता है मूवी? केसीआर सर के लिए ही हिट होता। अच्छा, థ్యాంక్ యూ బాయ్. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు సందీప్ అన్న. సందీప్. ఎక్కడ ఏం చేస్తుంటారు సందీప్? నేను సైట్ ఇంజనీర్ అన్న. సైట్ ఇంజనీర్. ఓకే ఫైన్. సందీప్, లైక్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్జీవి తెలుసు కదా నీకు? ఆర్జీవి ఓ ఫేమస్. ఐ లవ్ ద ఫిలిమ్స్. యూ లవ్ ద ఫిలిమ్స్ కాబట్టి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత బయోపిక్ తర్వాత లైక్ కేసీఆర్ బయోపిక్ తీయబోతున్నారు టైగర్ అని. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఐ లైక్ ద మూవీస్, చాలా ఇష్టం. ఏది లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు, చాలా బాగుంది. ఇప్పుడు కేసీఆర్ పైన తీస్తున్నాడు. ఐ థింక్ ఇట్ విల్ బీ మోస్ట్ హిట్ కొట్టవచ్చు. ఎందుకు హిట్ కొట్టవచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే అతను ఎప్పుడు కాంట్రవర్సీ మూవీసే తీస్తాడు. సో కాంట్రవర్సీ మూవీస్ కన్నా ఇప్పుడు నార్మల్ మూవీ మేకింగ్ అన్నా కాంట్రవర్సీ మూవీ మేకింగ్సే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతున్నాయి. అంటే నార్మల్ మూవీస్ ఏంది, నార్మల్ లవ్ స్టోరీస్ నార్మల్ రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అవును, అది కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకున్నట్టయితే, మీరు చెప్పినట్టు కరెక్ట్. లక్ష్మీ ఎన్టీఆర్ అన్నప్పుడు ఆ మూమెంట్లో ఏం జరిగిందో తెలియదు. నేనైతే చిన్నవాడిని కాబట్టి చిన్నవాడిని ఉండే. సో లక్ష్మీ ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఎలా బ్యాక్ డ్రాప్ అయ్యాడు అని చెప్పేసి మనకు అవి తెలియదు. చంద్రబాబు వచ్చాడు, ఎందుకు తర్వాత అల్లుడికి ఎలా ఇచ్చాడు, కొడుకులకు వదిలేసి అల్లుడికి ఎందుకు ఇచ్చాడు పార్టీ మొత్తం అని చెప్పేసి చాలా బాగా తీశాడు. ఇప్పుడు కేసీఆర్ పైన తీస్తున్నాడు, చాలా ఆనందంగా ఉన్నది నాకు. సో కేసీఆర్ మీద తీసుకుంటే ఇంపాక్ట్ ఎలా ఉండదు? అంటే కేసీఆర్ పాజిటివ్గా చూపిస్తారా, నెగిటివ్గా చూపిస్తాడా? అది ఆర్జీవి పైన అతను ఏ యాంగిల్లో చూసాడో మాకు తెలియదు కదా. మ్యాక్సిమం పాజిటివ్లోనే తీస్తాడని నా. మొన్న ఆంధ్రోడా ఆంధ్రోడా అని ఒక పాట వాడింది వెటకారంగా, సర్కాస్టిక్గా ఆంధ్రోల మీద. ఈయన చూసినా ఆంధ్రోడే కదా, ఈయన విజయవాడ నుంచే కదా పుట్టి పెరిగింది. అవునవును, ఆంధ్ర వాడడం అంటే దేనికోసం అన్నట్టు. సో అక్కడ ఆంధ్ర సిచ్యువేషన్ అలా ఉంది కదా. వైఎస్ కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీస్ వాళ్ళ గురించి తనకు నచ్చలేదు కాబట్టి అలా తీసాడు. సో దానికోసం అని చెప్పి అట్లా పాజిటివ్ నెగిటివ్గా మాట్లాడచ్చు. సో డు యూ సపోర్ట్ ఆర్జీవి? యా, ఐ డెఫినెట్లీ ఐ సపోర్ట్ ఆర్జీవి. సో సినిమా ఏ విధంగా ఉండబోతుంది? రామ్ గోపాల్ వర్మ. ఒక మోడల్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలంటే కాంట్రవర్సీస్ అంతే. ఆ కాంట్రవర్సీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యా, డెఫినెట్లీ. మూవీస్ అలాంటి మూవీస్ ఎందుకు హిట్ అవుతాయి? లక్ష్మీ ఎన్టీఆర్ కూడా మోర్ ఎవర్ మూవీ హిట్ అండ్ ఫ్లాప్ అని కాదు, జనాలకు ఏం చూపెట్టాడో అది చూపెడితే చాలు. అంతేనా? అంతే, చాలు. సో మీకు ఆర్జీలో బాగా నచ్చింది ఏంటిది? నచ్చినది సో రియలిస్టిక్ అనేది చూపెడతాడు. సో దట్ ఈస్ మోస్ట్ ఫేవరెట్. నచ్చనిది అంటే ఏం లేదు. అంత ఇష్టమా? అంత ఇష్టం. డూ యూ వాంట్ టు సే సంథింగ్ టు ఆర్జీవి? ఏదైనా చెప్పాలనుకుంటే ఆర్జీవికి? యా, ఐ లవ్ ఆర్జీవి. ఐ లవ్ మూవీస్ సో మచ్. డెఫినెట్లీ ఐ విల్ సీ ఇన్ ఐమాక్స్ థియేటర్స్. ఫస్ట్ డే ఐ విల్ గో అండ్ విల్ సీ ప్రీమియం మూవీస్ ఆర్ అడ్వాన్స్ బుకింగ్ అండ్ విల్ టేక్. థ్యాంక్ యూ సందీప్, బాగా మాట్లాడు. హాయ్ బ్రదర్, మీ పేరు? పి సురేష్. సురేష్, ఏం లేదు సురేష్, నీకు ఆర్జీవి తెలుసు కదా. రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ గారి మీద ఒక బయోపిక్ తీయబోతుండు, టైగర్ అనే దాని మీద. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి చెప్పు? తెలుస్తుంది కదా ఆయన గురించి కూడా ఇక మొత్తం. అంతేనా? అంటే మొన్నటి వరకు లక్ష్మీ ఎన్టీఆర్ చేసిండు, ఆ మధ్య వంగవీటి చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఏంది ఈ బయోపిక్ వెంట పడడం అంటే ఏంటిది అనుకుంటున్నారు మీరు? ఏమన్నా ఆయనకే తెలియాలి, ఆయన తీస్తుండు. మరి తీసే విధానం మంచిగా ఉంటుంది అనుకుంటున్నావా? బాగానే ఉంటుంది. సో ఆర్జీవి కేసీఆర్ మీద తీయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మంచిగా అనిపిస్తుందా, లేకపోతే ఎందుకు తీస్తుండ్రా, ఖరాబ్ చేస్తాడా కేసీఆర్ పేరు అని చెప్పేసి అనుకుంటున్నావా? తెలుస్తుంది కదా వాళ్ళ గురించి కూడా తీస్తుండగా, ఆయన గురించి కూడా తెలుస్తుంది కదా కొంచెం పబ్లిక్కి. నీకు ఆర్జీవి అంటే ఇష్టమా? ఇష్టమేం లేదు, అంటే అందరి గురించి అయితే పర్సనల్ అయితే చెప్తుంది కదా మూవీస్. సో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నావు, నీ ఇమాజినేషన్? అంటే ఇక్కడ అయితే కొంచెం నడుస్తుంది అన్న మంచిగానే, అంతే, ఇంకేం చెప్పలేము. సో కేసీఆర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే
ఈ తెలంగాణకైతే మంచిగానే చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. మరి రామ్ గోపాల్ వర్మ? అంటే తెలియని వాళ్ళ గురించి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. సో లైక్ డూయింగ్ విత్ బయోపిక్స్ వాళ్ళకి తెలియని విషయాలు మనకు తెలియజేస్తుంది కాబట్టి మంచి ఇంపాక్ట్ అంటున్నావా? మరి ఆ విషయం చక్కగా చెప్పొచ్చు కదా, నేను సిగ్గుపడుతున్నావు ఇప్పుడు పదే చెప్పు నువ్వు. తెలియని వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా మనకి. సో హిట్ ఫ్లాప్తో సంబంధం లేదా నీకు? లేదు. నీకు మూవీ కనబడుతుంది అంతేగా? ఆ. థ్యాంక్ యూ సురేష్. అన్న మీ పేరన్నా? నా పేరు కృష్ణ జోషి. కృష్ణ జోషి సార్. ఏం లేదు సార్, కేసీఆర్ గారు మీద కేసీఆర్ మీద రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీయబోతున్నాడు, పేరు వచ్చేసి టైగర్ అంట. మరి ఏ విధంగా చూసుకోవచ్చు? మరి కేసీఆర్ మీద సినిమా అంటే మామూలు విషయం కాదు, మరి అది ఏ విధంగా ఉండబోతుంది? మరి మనోడు చేసే కరెక్ట్ పని మంచి పనేనా, లేకపోతే ఎందుకు ఇట్లా చేస్తుండని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ మీద సినిమా తీయడం అంటే మంచిగానే తీస్తాడని ఆలోచన ఉంది మాకు. మంచిగానే తీస్తాడు. రామ్ గోపాల్ వర్మ కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, ఆయన అన్ని విధాలు తెలిసిన వ్యక్తి. ఏది తీసినా కూడా కొంచెం మంచిగానే ఉంటుంది. ఎందుకన్నా రామ్ గోపాల్ వర్మస్ అన్ని కాంట్రవర్సీస్ మూవీ తీసుకుంటాడు, లక్ష్మీ ఎన్టీఆర్ అని మొన్నటి వరకు, అండ్ మళ్ళీ వంగవీటి అని చెప్పేసి. ఆయన సినిమాలు నడవవు కదా అన్న? నడవకున్నా కానీ వాస్తవాలు అయితే తీస్తాడు ఆయన పక్క. అచ్చా, వాస్తవాలకి దగ్గరగా చూపిస్తుంటాడు అంటారా? అవును. మరి కేసీఆర్ బిక్ కూడా అట్లే ఉండబోతుంది అనుకుంటున్నారా? కేసీఆర్ గురించి కూడా మంచిగా తీస్తాడని మాకు కూడా నమ్మకం. సో రామ్ గోపాల్ వర్మ గురించి ఒక మోడల్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారన్న? రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి వ్యక్తి. అన్ని విధాల ఆలోచించే తీసి ప్రజలకు చూపెట్టే వ్యక్తి ఆయన. సో ఇది రాను రోజుల్లో ఈ కేసీఆర్ మూవీ ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ మూవీ అయితే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా మంచి పని కాబట్టి ఆయన గురించి మంచిగానే చూపెడతాడని ఒక నమ్మకం, విశ్వాసం మాకు అందరికీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, బాగా మాట్లాడారు. మేడం మీ పేరు? తరుణ్. తరుణ్. మీకు రామ్ గోపాల్ వర్మ తెలుసుగా? అవును ఎవరు తెలుసు. రామ్ గోపాల్ వర్మ? క్రేజీ డైరెక్టర్. క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కేసీఆర్ మీద బయోపిక్ తీయబోతున్నాడు. మూవీ వచ్చేసి టైటిల్ వచ్చేసి టైగర్ అని పెట్టుండు. ఎట్లా ఉండబోతా మీరు అనుకుంటున్నారు? అంటే ఇక రియలిస్టిక్గా తీస్తే స్టోరీ చూడొచ్చు అనుకుంటున్నాను నేను పబ్లిక్. అవునా? లేదంటే ఇంకా ఎవరు చూస్తారు? రియలిస్టిక్ అంటే కేసీఆర్ అంటే అంటే ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్లో కొన్ని పెట్టి న్యాచురల్ సీన్స్ ఎట్లా అంటే కొన్ని మాటలు బీప్ చేసేసి అంటే సైలెంట్ చేసేసి అట్లాంటి సీన్స్ పెడితే కొద్దిగా అట్రాక్టివ్ చూస్తారు అనుకుంటున్నాను నేను పబ్లిక్. ఓవరాల్గా రామ్ గోపాల్ వర్మ మీద మీ కామెంట్స్? అంటే ఇక ఎట్లా అంటే డైరెక్టర్ ఇక అతను దేనికి భయపడనమాట. ఓకే, డేర్ డైరెక్టర్, అది ఒకటి నేను మెచ్చుకుంటాను అంటున్నాను. అంటే ఆయన మూవీస్ కూడా వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఇంకా రక్త చరిత్ర, ఇలాంటి అన్ని మూవీస్ బయోపిక్ మూవీస్ తీస్తున్నాడు. సో ఆయన ఏంటంటే మామూలు సినిమా మీద కాకుండా బయోపిక్ తీయడం వల్ల ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బయోపిక్ అంటే రియల్ స్టోరీస్ కాకుండా ట్రూ బేస్ స్టోరీస్ కాకుండా నార్మల్గా అంటున్నారా? నార్మల్ మూవీస్ కాకుండా ఇట్లాంటి సినిమాలు తీయడం ఏందన్నట్టు అని నేను అడుగుతున్నా. అంటే అట్లా ఏం చెప్పలేం కానీ ఈ ట్రూ బేస్ స్టోరీస్ అంటే నేను లైక్ చేస్తాను అతను తీయడంలో. ఎందుకంటే దేనికి భయపడి డేర్గా తీస్తాడు కాబట్టి. సో ఓవరాల్గా ఆర్జీ మీద మీ ఒపీనియన్? అర్జున్ అంటే ఇప్పుడు మీరు తీస్తాను మూవీ చెప్తున్నారు, నాకు తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను వింటున్నాను. తీస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను నేను. చాలా జర తెలుస్తుంది, పబ్లిక్ కూడా అవేర్నెస్ చేసినట్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఆయన ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రలో తిట్టిన సాంగ్ మీరు చూసిరా? అట్లాంటివి మనం చెప్పలేము కదా, ఇట్లా అవన్నీ ఎట్లా చెప్తాం? అవన్నీ ఇక సినిమాలు అతను ఎట్లా తీస్తున్నా అతని మైండ్ సెట్ ప్రకారం అది మనకు చూడాలి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? కేసీఆర్ మూవీ మంచిగా పాజిటివ్ అనుకుంటున్నాను, బెస్ట్ చూడొచ్చు, ఒకవేళ తీస్తే చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆర్జీవి కేసీఆర్ కాంబినేషన్ అంటే అల్ట్రా ఉంటుంది. అల్ట్రా ఉంటుంది. సో ఫైనలీ సింగిల్ వర్డ్ అబౌట్ ఆర్జీవి అంటే? ఇట్స్ అ గుడ్ డైరెక్టర్. థ్యాంక్ యూ తరుణ్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.